వీడియో చూసారా? మీకేమర్థమైంది? నార్మల్‌గా పెళ్ళిళ్ళ దగ్గర, పెళ్లి బారాత్‌లోనో, ఫంక్షన్స్‌లోనో ఎక్కువగా డీజేని ప్లే చేస్తూ ఉంటాం కదా! సో, ఇక్కడ ఫ్యూనరల్ డీజేని ఫస్ట్ టైమ్ అయితే ఎక్కడైనా వింటే ఇదే వీడియో అనమాట. సో, తనైతే సోనీ అనమాట తన నేము. తను ఫ్యూనరల్ దగ్గరకొచ్చి ఎప్పుడు డీజే అయితే ప్లే చేస్తూ ఉంటది. ఎవరికైతే కావాలో వాళ్ళకి ఇష్టమైన సాంగ్స్‌ని కూడా ప్లే చేస్తుంటదంట. ఇలాంటి కొత్త కొత్త వెరైటీలు మనం ఇంకెన్ని చూడాల్సొస్తదో రాను రాను సమాజంలో అర్థం కావట్లేదు కానీ, సో, ఫ్యూనరల్ దగ్గర డీజే ఏంటండి మరీ చెండాలంగా. సో, అంత్యక్రియలు అలాంటివి జరగాల్సిన టైంలో ఇలాంటివి సో, నిజంగా డీజే అంటే ఒక మనిషి చనిపోయినా కూడా ఎంజాయ్ చేసుకుంటూ పంపిస్తారా ఏంటి? మరి ఇంత దుర్మార్గంగా తయారైపోతున్నారు మనుషులు. ఇంకా మనం ఇలాంటివి ఎన్ని చూడాలో అర్థం కావట్లేదు ప్రపంచంలో. సో, పుట్టుకని మనం హ్యాపీగా జరుపుకున్నా పర్లేదు కానీ, ఒక మనిషి చనిపోతే, ఆ చనిపోయిన మనిషికి కూడా ఇలాంటివి చేస్తారా చెప్పండి? మీరెప్పుడైనా ఇలాంటి డీజేని చూసారా? నేనైతే ఫస్ట్ టైమ్ అయితే చూసానమ్మో! ఇంకోసారయితే చూడకూడదు కూడా అనుకుంటున్నాను. సో, ఒక చావనేది పుట్టుక ఎంత పవిత్రమైందో చావు కూడా అంతే పవిత్రమైంది. అలాంటి దాన్ని సో, ఇంత అంటే కామెడీగా తయారైపోతున్నారు. సో, దేనికి కూడా వాల్యూ లేకుండా అయిపోతుంది. మీరేమంటారు? కామెంట్ చేయండి.